ఎప్పటి నుంచో గ్రే హౌండ్స్ అనగానే ఒక ఆంధ్రప్రదేశ్ కాకుండా టోటల్గా కంట్రీలో అన్ని రాష్ట్రాలకు ఒక మార్గదర్శకంగా ఉన్న గ్రే హౌండ్స్ తల ఏర్పాటు చేసింది వ్యాస్ గారు అయితే, దాన్ని ఒక స్టీమ్ లైన్ తీసుకొచ్చిన వ్యక్తి కోడి దుర్గాప్రసాద్ గారు అనేది మొత్తం అన్ని రాష్ట్ర పోలీసులు చెప్తుంటారు. పర్టికులర్గా బలిమల్ ఇష్యూ జరిగినప్పుడు చాలామంది అక్కడున్న ఆఫీసర్స్ కానీ ఉన్న కమాండర్స్ కూడా దుర్గాప్రసాద్ గారితో పాటు ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు గ్రేహౌండ్స్ చాలా ఫాస్ట్గా పగడబుదంగా వెళ్ళేది. ఎందుకంటే మాకు మోరల్ సపోర్ట్ ఉండేది. తర్వాత వచ్చిన ఆఫీసర్స్ దాన్ని పట్టించుకోవడం వల్లే మేము రీమోడ్ అయ్యామని కూడా చెప్పారు. అంటే మీ పేరు ఒక ఆఫీసర్లే కాదు, కింద కమాండర్ కానిస్టేబుల్ వరకు మీ పేరు ఆ విధంగా గ్రేహౌండ్స్లో ఉండిపోయింది. అసలు గ్రేహౌండ్స్ అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కోబ్రా దళం పెట్టి దాన్ని ఒక స్టేమ్ని తీసుకురావడం, అంతేకాకుండా 2016 కాశ్మీర్ ఎన్కౌంటర్లో జరిగిన తర్వాత జరిగిన ఎపిసోడ్లో మీరు తీసుకున్న డెసిషన్ స్టాండర్డ్స్ ఉండడం, ఇవన్నిటి గురించి చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు రావాలనుకున్నారు ఒకసారి చెప్పండి. నేను యాక్చువల్లీ మా తండ్రి గారు ఒక ఇండస్ట్రియలిస్ట్ అండి. వారు యాక్చువల్లీ వాజ్ అన్ ఇంజనీర్ నుంచి తర్వాత వారు హీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఇండస్ట్రీ. తో ఒక ఇండస్ట్రీ తర్వాత ఇంకోటి ఇట్లా చాలా పెట్టారు. కొన్ని బాగా నడిచాయి, కొన్ని నడవలేదంత. మొత్తానికి ఆయన మాత్రం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రాధాన్యతను సంతరించుకుని ఫ్యాప్సీకి, ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, దానికి కూడా ఒక అధ్యక్షుడిగా ఒక టెన్యూర్ కూడా చేశారు వారు. బట్ ఇండస్ట్రియలిస్ట్ కన్నా నేను వారిని ఒక విద్యావేత్తగా, ఒక ఎడ్యుకేషనలిస్ట్గా నేను ఆయన్ని చూస్తాను. ఎందుకంటే ఆయన గీతం కాలేజ్ సెటప్ చేసినప్పుడు దానికి వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్స్లో ఆయన హీ వాజ్ వన్ ఆఫ్ దెమ్. ఇక్కడ మరి విజ్ఞాన్ జ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ సెటప్ చేసినప్పుడు హీ వాజ్ వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్ అండ్ యాక్టివ్ కంట్రిబ్యూటర్స్. అట్లాగే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ సెటప్ చేసినప్పుడు దానికి కూడా వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్ అండ్ వెరీ వెరీ యాక్టివ్ కంట్రిబ్యూటర్స్. దానికి ప్రెసిడెంట్గా చాలా ఏళ్ళు కూడా చేసి దాన్ని ఒక చిన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి రాష్ట్రంలోనే హైదరాబాద్ నగరంలో ప్రథమంగా చెప్పుకోదగిన 5 ఎడ్యుకేషన్ స్కూల్స్లో ఒకటి కింద దాన్ని నిలబెట్టే స్థాయికి తీసుకొచ్చే వరకు ఆయన కృషి చేశారు. సో హీ హాజ్ అ లాడ్ ఆఫ్ ప్యాషన్ ఫర్ ఎడ్యుకేషన్. సో దట్స్ మై బ్యాక్గ్రౌండ్ అండి. కాకపోతే మా ఇంట్లో నేను ఒక్కడనే గవర్నమెంట్ సర్వీస్లోకి వచ్చినాను. అంటే మా తాతగారు ఆయన మున్సిపల్ కమిషనర్గా చేస్తూ రాష్ట్రంలోని అన్ని ప్లేసెస్లో చేశారు. రైట్ ఫ్రమ్ విశాఖపట్నం, విజయవాడ నుంచి బెళ్ళారి, హిందూపూర్ ఈ ఏరియాస్ అన్నీ కూడా చేశారు. తర్వాత హీ రిటైర్డ్ యాజ్ రీజనల్ బోర్డ్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసినప్పుడు టోటల్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ కలిపి ఒకటే ఇన్స్పెక్టర్ ఒక ఆయన ఉండారు, రీజనల్ బోర్డ్ ఇన్స్పెక్టర్ ఒక ఆయన ఉండారు. హీ హెడెడ్ దట్ ఎంటైర్ డివిజన్ అప్పుడు. సో కానీ ఆయన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ సర్వీస్లో చేసింది మళ్ళీ నేనే అయ్యాను. తెక్మ వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. తెక్మ వారందరూ కూడాను ఇండస్ట్రీలోకి, ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళిపోయారు. ఓకే, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎందుకు? యూనిఫామ్ అంటే కొంత దెర్ యూస్ టు బి లిటిల్ బిట్ ఆఫ్ ఛాంప్ ఫర్ యూనిఫామ్ అండి. అండ్ ఎందుకంటే ఎన్సీసీలో వాటిలో కూడా చేశాను నేను. చేసిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఐ డిడ్ అపియర్ ఫర్ మన ఎన్డీఏ కూడా అప్లై చేయడం, ఎన్డీఏలో రావడము జరిగింది. కానీ ఇంట్లో ఇప్పుడు ప్రెషర్ వల్ల చేరలేకపోయాను. తర్వాత యూనిఫామ్ వేసుకుని ఇంకొక అవకాశం దొరికింది ఆల్ ఇండియా సర్వీసెస్కి రాసినప్పుడు. అప్పుడు దాన్ని వెంటనే ఐ టుక్ దట్ ఆపర్చునిటీ. ఓకే సార్, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ తీసుకున్నారు? అప్పుడులో పోలీసింగ్ ఏ విధంగా ఉండేది? నా ఫస్ట్ పోస్టింగ్ నేను యాక్చువల్లీ అనంతపూర్ జిల్లాలోని పెనుకొండలో చేశానండి. ఆ రోజుల్లో పోలీసింగ్ యూస్ టు బి లిటిల్ డిఫరెంట్. వేరే పొలిటికల్ ప్రెషర్స్ అనేవి ఏమాత్రం ఉండేవి కావు. అందులో ఎన్టీ రామారావు గారి మొట్టమొదటి టెన్యూర్ అది. అసలు బొత్తిగా పొలిటికల్ ప్రెషర్ అనేది ఉండేది కాదండి. కానీ ఫ్యాక్షన్ బాగానే ఉండదు అనుకుంటా కదండి పెనుగొండ? ఫ్యాక్షన్ కొన్ని పార్ట్స్లో ఉండేదండి. ఎస్, పర్టికులర్లీ ధర్మవరంకి అడ్జాయినింగ్ ఏరియాస్లో ఫ్యాక్షన్ ఉండేది. అందులో అప్పుడప్పుడు నేను ధర్మవరం డిఎస్పీ గారు సెలవులో ఉంటే వారి ఏరియా కూడా నేను చేయాల్సి వచ్చేది. సో అప్పుడు తాడిపత్రి, ధర్మవరం ఇవన్నీ కూడా నా జ్యూరిడిక్షన్, నా కంట్రోల్లోకి వచ్చేవి. ఎస్, వీ డిడ్ హ్యావ్ ఫ్యాక్షన్, వీ డిడ్ హ్యావ్ కమ్యూనల్ టెన్షన్. కదిర్లో దెర్ యూస్ టు బి లాట్ ఆఫ్ కమ్యూనల్ టెన్షన్. నేను యాక్చువల్లీ కమ్యూనల్ టెన్షన్ అయిన తర్వాత నా పోస్టింగ్ అయింది అక్కడికి. అక్కడ కమ్యూనల్ టెన్షన్లో ఫైరింగ్ అవడము, ఒక వ్యక్తి చనిపోవడం అంతా జరిగిన తర్వాత నేను ఐ వాజ్ పోస్టెడ్ దేర్. సో వీ హ్యాడ్ కమ్యూనల్ టెన్షన్ హియర్, ఫ్యాక్షన్ ఇన్ అదర్ పాకెట్స్, రద్దం ఇవన్నిట్లో కూడా కొంత ఫ్యాక్షన్ ఉండేది. బట్ మోర్ ఆర్ లెస్ ఇట్ వాజ్ అ గుడ్ ప్లేస్ టు వర్క్ ఇన్. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సబ్ డివిజన్స్ ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సబ్ డివిజన్స్ అంటే పెనుగొండ ఉండేది. ఇప్పుడు అది ఆల్మోస్ట్ 3 సబ్ డివిజన్స్ కింద మారిందండి అది. For more videos, subscribe to iDream. And loads of
fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.